మేడే దీన్ని అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అని కూడా పిలుస్తారు. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది ఏదీ లేదని మహాకవి శ్రీశ్రీ అన్నారు. సమాజ గతిని పురోగతిని శాసించేది నిర్దేశించేది శ్రామిక వర్గమే. ఆ శ్రమే వెట్టి చాకిరికి గురైనప్పుడు ఏమవుతుంది? శ్రామికుడు దోపిడీకి గురైనప్పుడు ఏం జరుగుతుంది? కష్టించి పనిచేసే చేతులు పిడికిళ్ళు బిగిస్తాయి, భూకంపాలను తీసుకువస్తాయి, ఉద్యమాలు పుట్టుకొస్తాయి. కార్మిక దినోత్సవ ఆవిర్భావాన్ని ఏ ఒక్క దేశానికో సంఘటనకు ముడిపెట్టలేం. కానీ 1886లో షికాగోలోని హే మార్కెట్లో జరిగిన కార్మికుల ప్రదర్శనే ఈ మేడే పుట్టుకకు పునాది వేసిందని చెబుతారు. కానీ ఆ ప్రదర్శన ఉధృతంగా మారడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో కొందరు కార్మికులు చనిపోయారు. ఆ సంఘటన అనంతరం 1889 నుంచి 1890 వరకు అనేక దేశాల్లో కార్మికుల ఉద్యమాలు, నిరసన ప్రదర్శనలు చోటు చేసుకున్నాయి. షికాగోలో జరిగిన కార్మిక ప్రదర్శనలో చనిపోయిన వారికి గుర్తుగా మే 1ని కార్మిక దినోత్సవంగా జరుపుకోవాలన్న ఒప్పందం కూడా కుదిరింది. భారతదేశంలో చాలా ఆలస్యంగా కార్మిక దినోత్సవాన్ని జరుపుకున్నాము. 1923 మే 1వ తేదీన మద్రాసులో లేబర్ కిసాన్ పార్టీ ఆధ్వర్యంలో తొలిసారి ఈ వేడుకలను జరుపుకున్నారు. కార్మిక దినోత్సవం సందర్భంగా చాలా దేశాల్లో కార్మికులకు సంబంధించి అనేక సంక్షేమ పథకాలు పుట్టుకొచ్చాయి. అలాగే సంక్షేమ పథకాల అమలుకు నిరసన ప్రదర్శనలకు మే 1వ తేదీ వేదికగా మారింది. కార్మికుడు తన చెమట చుక్కలను, రక్త మాంసాలను కరిగించి పనిచేస్తేనే ఈ ప్రపంచం ముందుకు సాగుతుంది. వారి శ్రమకు తగిన గుర్తింపు ఇస్తూ జరుపుకునే పండుగే కార్మిక దినోత్సవం. మేడే కార్మికుల ఐక్యత, పోరాటాలకు నిదర్శనంగా నిలుస్తుంది. 19వ శతాబ్దంలో పరిశ్రమలో పనిచేసేందుకు అసంఖ్యాకంగా కార్మికుల అవసరం ఏర్పడింది. పెట్టుబడిదారులు శ్రామికులతో బానిసల్లాగా పనిచేయించి అధిక లాభాలు పొందుతుండేవారు. కనీస వసతులైన తిండి, బట్ట, నివాసం వంటివి కల్పించకుండా కనీసం రోజుకు 16 నుంచి 20 గంటలు పనిచేయించేవారు. పని స్థలాల్లో సరైన గాలి, వెలుతురు ఉండేవి కావు. దాంతో కొందరు కార్మికులు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయేవారు. ఈ పరిస్థితికి భిన్నంగా శ్రమ దోపిడీ నుంచి బయటపడేందుకు కార్మికులు తమ హక్కుల కోసం రక్తం చిందించి పోరాడి సాధించుకున్న రోజే మేడే. కార్మికుల శ్రమకు తగిన గుర్తింపు ఇస్తూ 8 గంటల పని దినం అమల్లోకి రావడంతో జరుపుకునే పండుగే కార్మిక దినోత్సవం. మేడే ఒక చారిత్రాత్మక చైతన్య దినం. షికాగోలో ఉన్న కొంతమంది ప్రాణత్యాగం చేసి ప్రపంచంలోని కార్మిక వర్గాలకు కొత్త వెలుగును ప్రసాదించిన రోజు. ప్రజల శ్రమను రోజుల తరబడి దోచుకున్న సమయంలో మేము మనుషులమే, మా శక్తి కూడా పరిమితులుంటాయి, ఈ చాకిరీ మేం చేయలేమని పనిముట్లు కింద పడేసి 8 గంటల పనిదినం కోసం పోరాడి చివరకు ప్రాణాలు సైతం తృణప్రాయంగా త్యజించడం కార్మిక వర్గ పోరాట పటిమకు నిదర్శనం. 24 గంటల్లో 8 గంటలు పని, 8 గంటలు విశ్రాంతి, 8 గంటలు రీక్రియేషన్ అన్న పద్ధతిని కార్మికులు పోరాటం ద్వారా సాధించుకున్నారు. షికాగో పోరాటం కంటే ముందే భారతదేశంలో కలకత్తాలో కార్మికులు నిర్ణీత పని గంటల కోసం హౌరా రైల్వే స్టేషన్లో 1862లో సమ్మె చేశారు. అప్పటి వరకు రైల్వే కార్మికులు 10 గంటలు పనిచేసేవారు. అయితే ఆ పోరాటం విస్తృత స్థాయిలో ప్రజాపోరుగా మారకపోవడంతో ఉద్యమ స్వరూపాన్ని అందుకోలేదు. 1920లో ట్రేడ్ యూనియన్ ఏర్పడడం మూలంగా అప్పటి నుంచే కార్మిక వర్గంలో చైతన్యం పెరగడం మొదలైంది. 1923లో మొదటిసారిగా భారతదేశంలో మేడేను పాటించారు. అప్పటి నుంచి ప్రతి ఏడూ కార్మికులు ఐక్యంగా మేడేను పాటిస్తున్నారు. 1980 తర్వాత చోటు చేసుకున్న ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ పరిణామాల వల్ల అసంఘటిత కార్మిక వర్గాలు కార్మిక చట్టాల అమలుకు నోచుకోవడం లేదు. మార్కెట్లో శక్తులు ఎక్కడ శ్రమను దోచుకునే అవకాశం ఉందో అక్కడే కంపెనీలు పెట్టేవారు. అమెరికాలో ఉన్న కంపెనీలు, అక్కడ ప్రజా చైతన్యం ఉన్నది కాబట్టి కార్మిక చట్టాలు అమలు కానటువంటి ఇండియాలో కంపెనీలు పెడుతూ కార్మికులతో 10 నుంచి 12 గంటల వరకు పనిచేయించేవారు. ఇప్పటికీ దేశంలో అక్కడక్కడ ఈ శ్రమ దోపిడీ కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంటుంది. వివిధ రంగాల్లో విద్యావంతులైన యువత నేడు అధిక శ్రమ దోపిడీకి గురవుతూనే ఉన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకునేందుకు సంఘటిత, అసంఘటిత కార్మికులు సన్నద్ధమవుతున్నారు. వివిధ రంగాలకు చెందిన కార్మికులతో వివిధ యూనియన్ల ఆధ్వర్యంలో బుధవారం జిల్లా వ్యాప్తంగా భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం, హమాలీ సంఘం, ఇఫ్టు, ఐఎన్టీయూసీ, కూరగాయల కార్మిక సంఘం, సిపిఐ ఆధ్వర్యంలో ఆయా సంఘాలకు చెందిన కార్మికులు పెద్ద ఎత్తున వేడుకల్లో పాల్గొననున్నారు. నల్గొండ జిల్లా కార్మిక వర్గానికి మేడే శుభాకాంక్షలు సిఐటియు నల్గొండ జిల్లా కమిటీ తరఫున తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మేడేని వాడవాడల, పారిశ్రామిక ప్రాంతాల్లో, కార్మికుల పని ప్రదేశాల్లో మేడే జెండాలను ఎగరవేసుకొని మేడే పోరాట స్ఫూర్తిని పెంపొందించాలని చెప్పి కార్మిక వర్గానికి పిలుపునివ్వడం అనేటటువంటి జరుగుతోంది. 1886లో చికాగో నగరంలో 8 గంటల పని విధానం కోసం
పని గంటలు తగ్గించాలని చెప్పి, కనీస వేతనాలని అమలు చేయాలని చెప్పి, ఇతర కార్మికులకు సంబంధించినటువంటి హక్కుల పరిరక్షణ కోసం ఆ రోజు కార్మికులు పెద్ద ఎత్తున పోరాటం చేసి, మేడే పోరాట స్ఫూర్తి అని చెప్పానంటే కార్మిక వర్గం తమ హక్కుల కోసం నిత్యం కొట్లాడాల్సినటువంటి సమయం, పోరాడాల్సినటువంటి సమయం. అందుకని ఈ మేడేని ఆ రకమైనటువంటి పోరాట స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నల్గొండ జిల్లాలో మొత్తం అన్ని మండల కేంద్రాల్లో, అదే రకంగా అన్ని పారిశ్రామిక ప్రాంతాల్లో, అదే రకంగా కార్మికులు పనిచేసేటటువంటి పని ప్రదేశాల్లో సిఐటియు జెండాలని ఎగరవేసుకొని మేడేని ఘనంగా నిర్వహించాలి. నల్గొండ జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున కార్మికులందరినీ కూడా సమీకరించి పెద్ద పెద్ద ప్రదర్శనలు, సభలు నిర్వహించాలని చెప్పి సిఐటియు నల్గొండ జిల్లా కమిటీ పిలుపునిస్తూ ఉంది. ఇప్పటికే కార్మిక వర్గం దానికి సన్నద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. అన్ని ప్రాంతాల్లో కార్మికులకు సంబంధించినటువంటి ఎర్ర తోరణాలు తెప్పించుకుంటా ఉన్నారు, జెండాలు సిద్ధం చేసుకుంటా ఉన్నారు, ఊరేగింపులకు కావాల్సినటువంటి స్లోగన్స్ని ప్రిపేర్ చేసుకుంటా ఉన్నారు. మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా సమకూర్చుకునేటటువంటి పనిలో కార్మిక వర్గం ఉంది. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం లేబర్ యాక్ట్ని వెనక్కి తీసుకోవాలి. తీసుకోకపోతే ఈ మేడే పోరాట స్ఫూర్తితో మొత్తం దేశంలో ఉండేటటువంటి కార్మికులందరూ కూడా మేడే పోరాట స్ఫూర్తితో ఆ రోజు చికాగో నగరంలో ప్రాణత్యాగాలకు కూడా వెనకాడకుండా ఏ రకంగా అయితే పోరాడారో భారతదేశంలో కూడా అట్లాంటి పోరాటాలు వస్తాయి. ప్రభుత్వాలు ఇది కనిగరిగి వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రపంచ కార్మిక దినోత్సవ మేడే శుభాకాంక్షలు కార్మిక వర్గానికి, జిల్లా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు జరిగే మేడే సంబంధించినటువంటిది కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా చేయాలని చెప్పేసి ఈ మేడేను ఘనంగా నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. కానీ కార్మికులు గతంలో పోరాడి సాధించుకున్నటువంటి అనేక చట్టాలని ఈరోజు కాలు రాసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది బీజేపీ ప్రభుత్వం. దాని ద్వారా సమ్మె చేసే హక్కు కానీ, సంఘం పెట్టుకునే హక్కు కానీ లేకుండా పోయిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో కార్మికుల హక్కులు కోల్పోతున్న ఈ పరిస్థితుల్లో కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి సంఘం కావాలి, సమ్మె హక్కు కోసం సమ్మె చేయాల్సిన పరిస్థితిని ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి రేపు పెద్ద ఎత్తున మేడే ర్యాలీలో అన్ని ప్రాంతాల్లో వివిధ యూనియన్ల దగ్గర జెండాలు ఎగరేసుకొని పోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి యుద్ధాలకు వ్యతిరేకంగా, అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రతిఘటించాలని చెప్పి, ప్రపంచ శాంతి వర్ధిల్లాలని చెప్పేసి మేడే సందర్భంగా పిలుపునిస్తూ కార్మిక వర్గానికి అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా జెండాలు ఎగరవేసి కార్మిక వర్గ ఐక్యతను చాటాలని చెప్పి మేడే సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ప్రపంచ కార్మిక దినోత్సవం మే 1 సందర్భంగా మేడే దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, నల్గొండ జిల్లా వ్యాప్తంగా కార్మిక లోకం జయప్రదం చేయాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాం. 18 గంటల 20 గంటల పని విధానానికి వ్యతిరేకంగా 8 గంటల పని విధానం కావాలని చెప్పేసి, శ్రమకు తగ్గ వేతనాలు కావాలని చెప్పేసి అమెరికాలోని చికాగో నగరంలో ప్రారంభమైనటువంటి కార్మికోద్యమ పోరాటం ప్రపంచవ్యాప్తంగా మే 1 కార్మిక దినోత్సవం మేడేగా జరుపుకోవడం జరుగుతుంది. నాటి నుండి నేటి వరకు కార్మిక హక్కుల కోసం ఎర్రజెండా సాక్షిగా ప్రపంచవ్యాప్తంగా కార్మికులకు అండగా నిలబడి పోరాటం నిర్వహిస్తూ ఉంది. ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులు ఆనాడు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగానే పోరాడి కార్మిక చట్టాలను సాధించుకుంటే, ఈనాడు మన దేశాన్ని పరిపాలిస్తున్న పాలకులు ఆ చట్టాలు మొత్తం కూడా తుంగలో తొక్కి ప్రైవేటు వాళ్లకు, కార్పొరేట్ శక్తులకు, పెట్టుబడిదారులకు అనుకూలంగా చట్టాలు మొత్తం కూడా మార్చివేయడం చాలా దారుణం. ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 44 కార్మిక చట్టాలను మొత్తం మార్చివేసి ఈరోజు లేబర్ కోడ్లుగా 4 లేబర్ కోడ్లుగా తీసుకుని రావడం జరిగింది. దీనివలన ఈ దేశంలో కార్మికులు అనే వాళ్ళు హక్కులు పూర్తిగా కోల్పోతున్నారు. సమ్మె పెట్టుకునే హక్కు లేదు, సంఘం పెట్టుకునే హక్కు లేదు, వేతనాలు పెంచమని హక్కు లేకుండా ఈరోజు పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చివేస్తూ ఉన్నాడు. ఈరోజు గతంలో యాజమాన్యం తప్పులు చేస్తే శ్రమకు తగ్గ వేతనం ఇవ్వకపోతే లేబర్ కోర్టుకి వెళ్ళేది. ఈరోజు అలాంటి పరిస్థితి కూడా లేకుండా పెట్టుబడిదారులకు అనుకూలంగా చట్టాలు మొత్తం మార్చివేశారు. మరి దేశంలో కార్మిక వర్గం లేకపోతే ఉత్పత్తి ఏ విధంగా సాధ్యమవుతుంది, దేశ సంపద ఏ విధంగా సృష్టించబడుతుందో ఒకసారి ఈ కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అందుకే 4 లేబర్ కోడ్లను తక్షణం ఉపసంహరించుకోవాలని చెప్పేసి, ఈ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగానే 141 మేడే జయప్రదం చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలుగా పిలుపునిస్తున్నాయి. మా హక్కుల్ని పరిరక్షించాలా, ఈ దేశ సంపదకు కారకులైన కార్మికుల హక్కులు హరించకూడదని చెప్పేసి ఈ కేంద్ర ప్రభుత్వం తక్షణమే తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తున్నాం. మనకు 1886 సంవత్సరంలో అమెరికాలోని చికాగో నగరంలో 8 గంటల పని విధానానికై పోరాడుతున్నటువంటి క్రమంలో ఆ రోజు ప్రభుత్వం కాల్చినట్టు కాల్పుల్లో 6 కార్మికులకు చనిపోవడం,
అనేక మంది క్షతగాతులు కావడం మూలంగా ఆ కార్మికుల రక్తంతో చెరిచినటువంటి జెండానే ఈరోజు మేడే జెండా. ఇది ప్రపంచవ్యాప్తంగా పండుగగా జరుపుకున్నటువంటి, అంటే ఇది కార్మికుల పండుగ. ఇది దేశమే కాదు ప్రపంచంలోని కార్మికుల పండుగ. ఆ పండుగను ఇవాళ బీజేపీ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతుందో కార్పొరేట్లకు అనుకూలమైన చట్టాలు, ఇవాళ 44 కార్మిక చట్టాలని 4 కోళ్లుగా విభజించి అది పెట్టుబడులకు అనుకూలంగా కార్మిక సంక్షేమాన్ని మరిచి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను తులనాచేటువంటి పద్ధతిలో ఇవాళ బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. 4 కోడ్లు రద్దు చేసేంతవరకు కూడా కార్మిక వర్గం నిద్రపోకుండా మేడే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఇవాళ మేడే 1వ తారీఖు నాడు అన్ని కార్పొరేట్ సంస్థల వద్ద, అదే ప్రభుత్వ ఉద్యోగ సంస్థల కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మేడే సందర్భంగా ఇవాళ ప్రభుత్వ విధానాలు నిర్వహించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తారు. ప్రపంచ కార్మిక దినోత్సవం ప్రపంచ కార్మికుల ఏకం కండని నినాదంతో పని గంటల తగ్గింపు కోసం చికాగో నగరంలో ఆ రోజు కార్మికులు తమ హక్కుల పని గంటల తగ్గింపు, తమ హక్కుల కోసమై పోరాటం చేసి ఆ రోజు అమరవీరుల రక్తంలో ఎత్తిన జెండే మేడే జెండా. ఆ జెండా సాక్షిగా అప్పటి నుంచి ఇప్పటికి కూడా ప్రపంచవ్యాప్తంగా కులాలు మతాలు దేశాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా కార్మికులు చేసుకునే మేడే పండుగ శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు BRTU రాష్ట్ర ట్రేడ్ యూనియన్ భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ పక్షాన తెలియజేస్తున్నాం. అదేవిధంగా భారతదేశంలో కూడా బ్రిటిష్ కాలం కంటే ముందు నుంచి కూడా ఎన్నో పోరాటాలు చేసి ఆ రోజు కార్మిక నాయకులు సాధించినటువంటి కార్మిక చట్టాలని రద్దు చేసి నేడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము 4 లేబర్ కోడ్లుగా విభజించి కార్మికుల్ని గొంతులు కోస్తున్నటువంటి ఈ బీజేపీ కార్మిక వ్యతిరేక చర్యల్ని మా BRTU ఖండిస్తుంది. గతంలో కార్మికుల కోసం, అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికుల కోసం, అదేవిధంగా అంగన్వాడీ ఆశా వర్కర్సు వీళ్ళందరికీ కూడా ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వము చాలా వరకు PRC జీతాలు పెంచడం జరిగింది. కానీ తర్వాత వచ్చినటువంటి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆశా వర్కర్లను కూడా మన సమ్మె చేయకుండా వాళ్ళని తీవ్రంగా నిర్బంధాన్ని ప్రయోగించింది. ఈ మేడే కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ పాల్గొని అదేవిధంగా మేడే స్ఫూర్తితోని కార్మిక హక్కుల కోసమై ఉద్యమించాలని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ నల్గొండ జిల్లా కమిటీ